నమస్తే అందరికీ. మీలో ఎవరైనా మునిగాకు రొట్టెను తిన్నారా? ఈ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూడండి. మస్తు అంటే మస్తు ఉంటుంది. మునిగాకు రొట్టె కావాల్సిందల్లా గోధుమ పిండి తీసుకొని 2 కప్పుల మునిగాకుని మంచిగా కడుక్కొని అయితే ఈ పిండిలో కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని కావాల్సిన నీళ్ళు పోసుకొని మంచిగా రొట్టె పిండి కావాల్సినంత పిండి మంచిగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మునిగాకు అయితే నన్ను అయితే కరోనా టైంలో కనుకరించిన కల్ప వృక్షం అనే చెప్తా. ఎందుకంటే నేను శాకాహారం కాబట్టి ఈ మునిగాకుతోనే మొత్తం కరోనా టైం అంతా గడిపేసుకున్నా. ఈ మునిగాకు అందరికీ నాకే కాదు ఎవరికైనా వేళ్ళు ఆకులు పువ్వులు కాయలు అన్నట్టు ప్రతి ఒక్కటికి మస్తు అంటే మస్తు ఉపయోగపడుతుంది. ఎవరికైనా రక్తహీనతతో బాధపడుతుంటే ఈ మునిగాకును ఏదైనా కాయల్ని రోజువారీ ఆహారం చేసుకుంటే అమాంతం రక్తం పెరుగుతుంది. అది నాది పూచి అన్నట్టు రొట్టె చేసి ఆయనతో కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకొని పొద్దుగలది కూర ఉండే. ఆ కూరతోనైతే నేనైతే తిన్నా. జర నచ్చితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.